హలో అండి అందరికీ. ఈరోజు ఏకాదశి సందర్భంగా ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి మంచి రెసిపీ చూపిస్తున్నాను. వరలక్ష్మి సగ్గుబియ్యం చిన్న గుళ్ళు తీసుకోవాలి. దీనికి ఏమేమి కావాలో పదార్థాలన్నీ చూపిస్తున్నానండి. సగ్గుబియ్యం నైట్ అంతా సోక్ చేయాలి. క్యారెట్, దుంపలు, పచ్చిమిరపకాయలు, రాత్రి నానబెట్టినవి సగ్గుబియ్యం, వేరుశనగ గుళ్ళు కావాలండి. 1/2 కేజీ సరిపోతుంది. 1 కేజీ సగ్గుబియ్యానికి 1/2 కేజీ వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. రాత్రంతా నానబెట్టాలి సగ్గుబియ్యం. వరలక్ష్మి సగ్గుబియ్యం అని దొరుకుతాయి సూపర్ మార్కెట్లో. అవైతే బాగా పొడి పొడిగా వస్తుందండి, అందుకని మేము ఎప్పుడు అవే వాడతాం. సన్నసగ్గు బియ్యము బాగా వేరుశనగపప్పుని వేయించుకోవాలి సన్నసగ మీద పెట్టి. అదిగోండి చూపిస్తున్నాం కదా, బాండల్లో వేపుతుంది, అట్లా వేయించుకోవాలి. తర్వాత ఆయిల్ తీసుకోవాలి. వ్రతం రోజు మామూలు ఏ ఆయిల్ వాడకూడదండి, వేరుశనగ ఆయిల్ మాత్రమే వాడాలి. ఆ వేరుశనగ ఆయిల్లో కట్ చేసుకున్న దుంపలు, క్యారెట్ వేసుకొని బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు వేయించుకోవాలండి. ఇది ఒక బాండల్లో వేస్తే మాకు సరిపోలేదు, అందుకని ఇంకో బాండల్లో కొంచెం తీసి మళ్ళీ దాంట్లో కూడా వేసి వేయిస్తున్నాము. ఏకాదశి రోజు పప్పులు గింజల్లో వాటిలో కలిపురుషుంటారు, తినకూడదు అన్నీ చెప్తారండి శాస్త్రం ప్రకారం. అందుకని ఇది మాత్రం ఫాస్టింగ్కి బాగా ఉపయోగపడుతుంది. కొంచెం ఆ ముక్కలు మగ్గినాక లైట్గా సాల్ట్ చల్లుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చూపించాను చూడండి. చల్లుకున్నాక అలా కలుపుకోవాలి బాగా. ఇది బాగా మనకి స్ట్రెంగ్త్ని ఇస్తుంది, ఓపికను కూడా ఇస్తుందండి. ఫాస్టింగ్ ఉంటాం కదా ఆ రోజు, అందువల్ల అట్లా తిప్పుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా, ముక్కలు మాడకుండా. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ వాటిని తిప్పుకోవాలి ఒకసారి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. మనం ఎంత బాగా వీటిని రోస్ట్ చేసుకుంటామో రెసిపీ సగ్గుబియ్యం ఏకాదశి ప్రసాదం అంత బాగా టేస్ట్గా వస్తుంది. కొంచెం ప్రాసెస్ లేట్గా పట్టినా చేసుకుంటే మాత్రం బాగా టేస్ట్గా ఉంటుంది ఇది రెసిపీ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. తర్వాత ఈ సగ్గుబియ్యం రాత్రంతా నానబెట్టామండి. నీళ్లు క్వాంటిటీ ఏం లేదు, మామూలుగా మునిగేదాకా ఉంచి నానబెట్టాము. తర్వాత వేరుశనగ గుళ్ళని వేగిపోయాయి, చల్లార్చుకుని మిక్సీ పట్టామన్నమాట. కొంచెం బాగా పౌడర్ మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఆ పౌడర్ని రెండిట్లో వేసాము కొంచెం కొంచెంగా. ఇది వేసాక ఇంకా కొంచెం బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఆ వేరుశనగపప్పు పొడి అంతా మొత్తం దానికి బాగా పట్టాలి. తర్వాత సగ్గుబియ్యం తీసుకొని ఇలాగ మొత్తం ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ వాటర్ అంతా తీసేసి వాటర్ అన్నీ వంపేసి తర్వాత మొత్తం దాంట్లో వేసాము. తర్వాత మూత పెట్టేసేసి గంజి వారుస్తాం కదా మనం అన్నానికి, అట్లా కొంచెం ఏమన్నా వాటర్ అడుగునున్నా అవన్నీ తీసేసుకోవాలి శుభ్రంగా. అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు వంచేసేయాలండి మొత్తం ఆ వాటర్ అన్నీ. వంచేసాక ఒక వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసాము అదంతా. కొంచెం దాంట్లో సాల్ట్ వేసి కలుపుకోవాలి లైట్గా, అంటే మరీ ఎక్కువ కాకుండా అలా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అదిగోండి అలా అయిపోయాక ఇది బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం. అది మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మళ్ళీ గిన్నెలోకి మొత్తం వేసుకోవాలి. నీళ్ళు మాత్రం ఒక చుక్క లేకుండా బాగా శుభ్రంగా వంచేసేయాలండి సగ్గుబియ్యంలో. మొత్తం దాంట్లో వేసేసాము. ఇప్పుడు దాన్ని మొత్తం మామూలుగా తిప్పుకోవాలి, అదంతా పట్టేలాగా సగ్గుబియ్యంకి బాగా కలపాలి. అసలు వైట్ అనేది కనిపించకుండా సగ్గుబియ్యం అంతా ఆ కలర్లోకి రావాలన్నమాట. అది బాగా వేయించుకుంటేనే మనకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది, అందుకని బాగా వేయించుకోండి. తర్వాత మళ్ళీ దాన్ని వెచ్చబెట్టాలి కొంచెంసేపు. అదిగోండి అలా రెండిట్లో వేసాము, మళ్ళీ చిన్న బాండల్లో కాబట్టి రెండిట్లో వేసాము. ఇది టెంపుల్లో కూడా ప్రసాదం పంచుదామని కొంచెం ఎక్కువగా చేసాం క్వాంటిటీ, ఇంట్లోకి కాకుండా టెంపుల్లో కూడా ఇద్దామనుకొని చేస్తున్నాము. అట్లా తిప్పుతూ ఉండాలండి అడుగంటకుండా. తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాము. అదిగోండి. ఓకే, థ్యాంక్ యూ.